భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మళ్ళీ పోరాడి గెలవాల్సిన సమయం వచ్చింది. శివపురంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి గెలవాల్సిన సమయం వచ్చింది కామ్రేడ్స్. భూ బకాసురుల నుండి విముక్తికై ఎదురు నిలబడి రంకెలేసే సమయం వచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధమవ్వండి మై డియర్ కామ్రేడ్స్. పదండి ముందుకు, పదండి తోచుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి. ఎత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. శివన్న అలియాస్ శివకుమార్. చూసావా నారాయణ విన్ని? ఏంటి ఇన్స్పెక్టర్, ఆ రుద్రయ్య గాడు చెప్తే అరెస్టు చేసావా? వాడెంత ఇచ్చాడేంది? చదివి దేశాన్ని ఉద్ధరించండ్రా అంటే లేదు, తుపాకులు పట్టుకుని దేశం మీదకే తిరగబడతామంటే అరెస్ట్ చేయక లాలీపాపులు తినిపించమంటావారా? అన్నట్టు నారాయణ, వెళ్ళేటప్పుడు నా కూతురికి లాలీపాప్ తీసుకుపోవాలి, ఒకసారి గుర్తు చేయి. ప్రజల పక్షాన ఉండాల్సిన పోలీసులు రౌడీల పక్కన చేరి భజన చేసినప్పుడే పోలీసుల మీద ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది. నన్ను అరెస్టు చేసి ఎన్కౌంటర్ చేయగలవేమో, కానీ మా ఆశయాలను, సిద్ధాంతాలను నువ్వేమీ పీకలేవు. నేను చెప్పలేదా నారాయణ, వీడు చదువుకున్న మూర్ఖుడని? అందుకే త్వరగా పసిగట్టేశాడు. ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు ఏంటి? అవునరా, మేము రౌడీల పక్కనే చేరాము. రౌడీలే రాజ్యాలు ఏలుతుంటే మాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ వెనకాలే ఉంటాం. ఎన్ని రోజులు రాజకీయ నాయకులే అనుకున్నాం, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా అమ్ముడుపోయారు. ఇంతకీ ఎంత కమ్ముడుపోయావురా కుక్క? నా గన్నులో ఉన్న మ్యాగజిన్ నీ గొంతులో దింపేయాలనుందిరా, కానీ చట్టం నా చేతులు కట్టేసింది. నీ అబ్బా నోరు మూసుకో.
గుద్దనగరాలు దెంగా ఉంటే నీతో పాటు మీ వాళ్ళని కూడా ఎన్కౌంటర్లో లేపేస్తాను. నువ్వు చెప్పే సిద్ధాంతాలు అదేందది ఆశయాలు కేవలం పుస్తకాల్లో చదవడానికి మాత్రమే పనికొస్తాయి. తుపాకులు పట్టుకుని అడవుల్లో ఉండి ఇన్ని రోజులైంది కదరా, ఏం సాధించారు? మీ ప్రాణాలు ఎలాగో పోతున్నాయి. మీ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళని ఎందుకురా బతికుండగానే చంపుతున్నారు? చేతనైతే నలుగురికి సాయం చేయండి, అంతేగాని మీరు ఎవరి గురించి అయితే తుపాకీలు పట్టుకున్నారో వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ పడిపోయారు. అయినా నాకెందుకు, మీద నుంచి ఆర్డర్ వచ్చింది. నచ్చినా నచ్చకపోయినా నిన్ను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందే. కానీ ఒక్కటి శివకుమార్, నీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా ఆలోచిస్తున్నారంటేనే బాధేస్తుంది. నువ్వైనా చెప్పవయ్యా నారాయణ. స్పీచ్ అదిరింది ఇన్స్పెక్టర్. ఈసారి శివపురం సర్పంచిగా పోటీ చేయి, పక్కాగా గెలుస్తావు. ఏ భయపడుతున్నావా? ఎక్కడా రుద్రయ్యగాడు చంపేస్తాడేమోనని? చూడు ఇన్స్పెక్టర్, మీరు కనపట్టారు, మేము కనపట్టాం. తేడా ఏంటో తెలుసా? మీ గన్ గులాంగిరి చేస్తే మా గన్ సలాంగిరి నేర్పిస్తుంది. మీరు చేతగానితనం నేర్పితే మేము ధైర్యంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తాం. ఎక్కడన్నా అన్యాయం జరిగితే ముందు గుర్తొచ్చేది మేమే కానీ మీరు కాదు. అమాయకులను ఎలా ఎన్కౌంటర్ చేస్తారో అందరికీ తెలుసు. బకాసురులుగా మారి రైతులను దోచుకునే ప్రతి రాజకీయ నాయకుడి గుండెల్లో ఈ రోజుకి మా పేరు వింటే వణుకే. అలాంటి వాళ్ళను చంపుతాం, అలాంటి వాళ్లకు సహాయం చేసే మిమ్మల్ని చంపుతాం. ఇది పక్కా. ఇంకేం మాట్లాడతాం నారాయణ? ఎలా బతకాలో మీరు నేర్పేదేంద్రా? జైలుకి పోయి చేసుకో నీ పోరాటం. హలో, రే పోలీసు, చెప్పండి సర్పంచ్ గారు. ఆడు దొరికాడంట కదా? అవును సర్పంచ్ గారు, వీడిని పట్టుకోవడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడేం చేద్దామంటావు? మీరే చెప్పండి ఏం చేయాలో. సంపేయ్. కుదరదు సర్పంచ్ గారు, వీడిని రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి. 25 లక్షలు. రిస్క్ ఎక్కువ సర్పంచ్ గారు. 50 లక్షలు. నా జాబ్ రిస్క్ చేసి మరీ చెయ్యాలి. 1 కోటి. ఇంకేమి మాట్లాడకుండా ఎన్కౌంటర్ చేసేయి.